నమస్తే జగదేవ్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే నిహాల్. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోలవరంకి వెళ్ళారు. పోలవరంకి వెళ్ళి మొత్తం ఎగ్జామ్ చేయడం జరిగింది. అసలు ఏంటి, ఎక్కడ దాకా ఉంది, డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయింది, ఎంతవరకు వచ్చింది. పోలవరం ఎత్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కేంద్రానికి లెటర్ రాశారు జనవరిలో. రెండు 2022 జనవరి 10వ తారీఖున ఎత్తు తగ్గించడానికి 45 ఉంటే 41 కి తగ్గించడానికి లెటర్ రాశారు. దాని తర్వాత మన గవర్నమెంట్ వచ్చేసింది. గవర్నమెంట్ వచ్చేసిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు నిన్న విజిట్ చేశారు, విజిట్ చేసిన తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే నిన్న ప్రెస్ మీట్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ప్రెస్ మీట్ పెట్టి రివర్స్ టెండర్ ఎన్ని వేల కోట్లు లాస్ అయింది అని మొత్తం చెప్పడం జరిగింది. సో ఈ ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు 2025 2026 డయాఫ్రమ్ వాల్ మొత్తం పూర్తి చేస్తున్నారు. మొత్తం 2027 కల్లా మొత్తం పోలవరం ని కంప్లీట్ చేస్తాం, మేమే కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే గోదావరి పుష్కరాలు వస్తున్నాయి ఇప్పుడు 2027 జూన్ ఆ సందర్భంలో. సో పుష్కరాలకు ముందే అవును. మేము కంప్లీట్ చేస్తాం అన్నట్టుగానే నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే మన మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు, ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు గారు, ఆయన ప్రెస్ మీట్ మాజీ పెట్టి, ఇరిగేషన్. ఎస్, మాజీ ఇరిగేషన్ మంత్రి. ఉమ్. సో మీకు ఈ పనులు చేస్తే ఇనుప రేకులు పెట్టి దాన్ని గీట్లని చెప్పిన మీరు చంద్రబాబు నాయుడు గారు, ఇది కనుక మీరు ప్రూవ్ చేసినట్లయితే మీకు సాష్టాంగ నమస్కారాలు చేస్తారు అన్నట్టుగానే ఆయన చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ అంబటి రాంబాబు గారు అని మీ ఇద్దరు కాన్వర్జేషన్ చూసుకున్నట్లయితే మీకు ఏమనిపించింది? యాక్చువల్ గా పోనీ మాజీ మంత్రి ఈయనకి చంద్రబాబు నాయుడు గారు వెర్సెస్ అని చెప్పడం బాగానే ఉంది, కానీ ఇంతకుముందు ఎవడో ఒక ఎంపీటీసీ కార్పొరేటర్ కూడా చంద్రబాబు నాయుడు వచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా అడిగారు. ఉమ్, సో అది చాలా చిరాకు తెప్పించే డిబేట్. అంటే వీళ్ళు చేసిన డాష్లు అన్ని ఒక్కొక్కటిగా బయటకు తీస్తుంటే ఈ సాష్టాంగ నమస్కారం చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో ఏం చేశారు? ఫస్ట్ థింగ్, 14 నుంచి 19 మధ్యలో పోలవరం ప్రాజెక్టు మీరు డయాఫ్రమ్ వాల్ తీసుకోండి, పిల్లర్స్ తీసుకోండి, బేస్మెంట్ తీసుకోండి, ఏదైతే నిర్వాసితులకి వేరే దగ్గర వాళ్ళకి అవకాశం కల్పించడం, ఏది ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి ఎవరైతే నిర్వాసితులుగా బాధితులుగా తర్వాత ఆ ముంపు గ్రామాలుగా ఉన్నాయన్నారో వాటిని గుర్తించి ఆ సుమారుగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన మనుగూరు ఆ ఏరియాలో ఒక 5 మండలాలని ఆంధ్రప్రదేశ్ కి కేటాయించడం, పోలవరం కోసం చిత్తశుద్ధిగా ఉన్నారని ఒప్పుకున్నారు. బట్ అప్పటి 14లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఇక్కడ బీఆర్ఎస్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా సరే ఓ సైలెంట్ గా కేంద్రం దగ్గర ఒప్పేసుకున్నారు. ఈవెన్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చాక కొంచెం ప్రజల దగ్గర ఓట్ల కోసం ఏదో చిన్న పొలిటికల్ డ్రామా ప్లే చేశారు. మేము 5 మండలాలను వదులుకోము అవి ఇవి అని. సో బట్ స్థానిక ప్రజలకైతే తెలుసు ఇది ఇక్కడ ఓ మంచి ప్రాజెక్ట్ వస్తుంది కాబట్టి ఏముంది మాకు ఉద్యోగము తర్వాత వేరే స్థలం కూడా ఇస్తారంటున్నారు కాబట్టి మాకేం ప్రాబ్లం లేదు అన్నట్టు ఒప్పుకున్నారు. సరే 14 నుంచి 19 మధ్యలో ఆల్మోస్ట్ 19 కాదు కానీ 18 ఆగస్ట్ సెప్టెంబర్ వరకు అయిన పనులు చూస్తే ఆల్మోస్ట్ 70% పనులు అయ్యాయి. మనం అది క్లియర్ గా బొమ్మలు కూడా చూడొచ్చు, మీరు అంటే ఏరియల్ వ్యూ కూడా చూడొచ్చు ఓకే. గూగుల్ పేలో వాటి చేస్తే. సో ఎప్పుడైతే 19లో వచ్చిందో ప్రభుత్వం, నిజంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అదొక మచ్చగా మిగిలిపోయే పరిస్థితి అయితే ఏర్పడింది. ఓకే. ఏ ప్రాజెక్టు లేదు, ఏ డెవలప్ లేదు, ఏమీ లేదు, కేవలం పథకాలు పథకాలు పథకాలు. అంటే డే 1 నుంచి కూడా, అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్పడానికి కూడా నాకే సిగ్గుగా అనిపిస్తుంది. ఉమ్, డే 1 నుంచి కూడా మీకు డబ్బులు తినిపిస్తున్నాను, మీరు నాకే ఓటేయాలి, డబ్బులు తీసుకున్నారు ఓటేయరా మీరు అనే విధంగానే పథకాలు చేశారు తప్ప ఒక ప్రాజెక్టు లేదు, ఒక పథకం లేదు, ఒక డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు. సరే, ఎంత ప్రాజెక్ట్ అయింది కదా. వైసీపీ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత మొట్టమొదటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు. అవును. ఆయన ఏమన్నాడు? ఆ 19లో జరిగిన సభకి 2020లో ఇప్పుడు కరోనా వచ్చింది ఏదో చెప్పారు. బట్ అప్పటికి అసెంబ్లీ సమావేశాల్లో విల్ ఫినిష్ ఇట్ డిసెంబర్ 2020. వన్ 20 పర్సెంట్ అర 2021 పర్సెంట్ 2021 తర్వాత డిసెంబర్. 21 డిసెంబర్ కల్లా ఫినిష్ చేస్తాము. 1%, అర 1%, తొందర ఎందుకన్నా అని ఎటకారం చేశాడు ఆయన. పైగా అవును. ఆయన అప్పటికి ఐఎఫ్ఎస్ మాల్లో ఏదో ఉన్నాడు ఆయన. ఉమ్,
సంవత్సరం. అవును. ఆ, అవును. అట్లా వెటకారం చేసిన మనిషి ఏమీ జరగలేదు. పైగా కేంద్రానికి లేఖలు, ఇది 45 ఉన్నది, డయాఫ్రమ్ వాల్ హైట్ తగ్గిస్తున్నాం, 41 తగ్గిస్తున్నాం, అవును. మాకు దీనిలో ఖర్చు కూడా తగ్గుతుంది, మీరు నాకు మాకు ఇప్పించండి, మాకు చాలా అవసరం, ఎందుకంటే తెలంగాణ నుంచి నీటికి సమస్య మాకు వస్తుంది, మేము ఇది చేసుకోవాలి అని ఏవో కళ్ళబుల్లి కబుర్లు చెప్పి కథలు చెప్పి లెటర్ రాసి కేంద్రంకి వెళ్ళి ఒక వెంకటేశ్వర బొమ్మ, లడ్డూ ప్రసాదం ఇవ్వడం, కలవడం, రావడం, మళ్ళీ ఆ వచ్చానికి మొత్తానికి ఒక 15,000 కోట్లు 2,000 కోట్లు ఈ 5 ఏళ్ళు ఇప్పించుకున్నారు పోలవరంకి. ఇప్పించుకుని ఏం చేశారు? మళ్ళీ పథకాలు. ఈ పథకాలకి డైవర్షన్, ఎందుకంటే ఒక అంటే ప్రాజెక్ట్ లేదు, ఒక డైవర్షన్ రైతు అంబటి రాంబాబు గారు ఏమన్నారంటే, డైవర్షన్ కనుక మీరు చూపించినట్లయితే సాష్టాంగ నమస్కారాలు కూడా చేస్తారు అంటే ఆ వర్డ్ వాడారు అంబటి రాంబాబు గారు. దానికి ఇది ఎలా చూడొచ్చు అంటారు? అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కదా అంబటి రాంబాబు గారు. నిజంగా వాళ్ళు డైవర్ట్ చేయలేదని చాలా మంది అంటారు వైసీపీ నాయకులు. వయసు వాళ్ళు డైవర్షన్ చేయలేదు అంటున్నారు, కానీ వాళ్ళు చేసేదే డైవర్షన్ పాలిటిక్స్. ఓకే. డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఇప్పుడు వీళ్ళు అన్నారు. అదే చిన్న మీరు అడిగారు కదా చెప్తున్నా, అనిల్ కుమార్ యాదవ్ 1% 0.5% అన్నారు కదా, వెంటనే 2.5 సంవత్సరాలు 2 ఏళ్ళ తర్వాత అనిల్ కుమార్ యాదవ్ తీసేసి ఇదే అంబటి గారికి ఇచ్చారుగా. ఈయన ఏమన్నాడు అడిగినప్పుడు, విలేకరులు అడిగితే, జర్నలిస్ట్ అడిగితే, అవునండి ఇప్పుడే వచ్చాను చూడాలి, అది చూసిన తర్వాత ఏంటి చెప్తాం, అది ఏం తీసుకోకుండా బాధ్యత స్వీకరణ చేస్తారా చూడాలా, అదే లెసన్ సబ్జెక్ట్ చదువుకోవడానికి, లేదు ముందు రోజు ఓకే. నవల చదివి నెక్స్ట్ స్టోరీ చెప్తాడు ఆయన. ఉమ్. ఏమైంది, మాట్లాడాడా? మరి అక్కడే డైవర్షన్ పాలిటిక్స్ ఉంటే మళ్ళీ ఇంకా సాష్టాంగ నమస్కారం పెడతాను, ఆయన ఎవరు కొడాలి రాజకీయ సన్యాసం ఏదో అన్నాడు. ఓ చంద్రబాబు నాయుడు గారికి బూటికి తుడుస్తా నాలుగుతో నాకుతా నవ్వుతాను. జీవితాలు, ఏది ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడండి? ఏం అదే రాజకీయ నాయకులు చెప్పిన మాట మీద నిలబడతారా? అందులో వైసీపీ వాళ్ళు. సో ఓకే. ఏదో మేము ఉన్నాము, మా వైపు కెమెరాలను తిప్పుకోవాలి, మేము న్యూస్ లో కనబడాలి, నిలబడాలి, జగన్మోహన్ రెడ్డి గారి తరపున మాట్లాడే వాళ్ళలో ఒక 100 మంది ఉంటే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఈ ఇద్దరు ముగ్గురు కూడా మాట్లాడక తప్పని పరిస్థితిలో మాట్లాడుతున్నారు, అది వాళ్ళకి తెలుసు, వాళ్ళ అంతరాత్మకు తెలుసు ఎంత తప్పు మాట్లాడుతున్నామని. ఆ ఓకే. 15,000 కోట్లు ఏమొచ్చాయో అవి కూడా తినేశారు. ఆ డయాఫ్రమ్ వాళ్ళ హైట్ తగ్గిస్తామని చెప్పి అది కూడా చేసేశారు. అంతెందుకండి, మొన్న విజయవాడ వరదలు వచ్చాయా, ఏది అవును. సింగనగర్ సంబంధించి, ఆ, అది డయాఫ్రమ్ వాళ్ళు జగన్ గారు ముందు చూపుతో కట్టిందంట. కృష్ణలంక. అది ఎవరి హయాంలో కట్టారండి? ఆ, కృష్ణలంక. అది ఎవరి హయాంలో కట్టారండి? అది చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారి హయాంలో కడితే ఈయనొచ్చి రంగులు వేసేసి రిబ్బన్ కటింగ్ చేసి జగన్ పూర్తి గారు చేసి. ముందు చూపు అని చెప్పి, దాని జగన్ గారు ముందు చూపు అని డైవర్షన్ పాలిటిక్స్ చేసే వాళ్ళు ఏదైనా మాట్లాడతారండి. ఇప్పుడు ఓకే. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, ఇప్పుడు ఈ 5 ఏళ్ల తాత్సారం చేయడం వల్ల రేట్లు ఎంత పెరిగాయండి? చిన్న ఎగ్జాంపుల్, సిమెంట్ బస్తా 5 ఏళ్ల కిందట ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉండేది ఒకసారి చూడండి. 350 ఎక్కడ, 650 ఎక్కడ, భారతీయ ఒక సిమెంట్ మోస్తరు సిమెంట్ సిక్స్ బస్తా. హండ్రెడ్ ప్లస్ ఉంది. భారతీయ 600 ప్లస్ ఉంది. మరి ఏం మరి ఎందుకు కట్టలేదండి ఇప్పుడు, అంటే ఇటు పెరిగిన తర్వాత ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కడితే, మీరు వచ్చి మేము అప్పుడు కట్టాం కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పుడు పూర్తి చేసేదానికి చూడండి ఎవడో వచ్చి. ఉమ్. అందరికీ తెలుసు వాడు పిచ్చిగా వాగుతాడని కూడా తెలుసు. అంటే ఆ ఇక్కడ వాగినోడు 4 ఎవడు? రేకులు పెట్టుకొని ఇప్పుడు జాతీయానికి జాతీయ ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తున్నారు. గిన్నిస్ బుక్ లో మీరు నిలిచారు. 4 గేట్లు పెట్టుకొని ఈ హడావుడి దేనికి అని వీళ్ళందరూ అంటున్నారు. వైసీపీ వాళ్ళు. అంబటి రాంబాబు గారు అంటున్నారు. అదే వైసీపీ వాళ్ళు అంటే అంబటి రాంబాబు అని ప్రధానంగా వినిపిస్తున్న పేరు, మిగతా ఎవరు మాట్లాడట్లేదు. రేపు పొద్దున 27లో ఓపెన్ అయిన తర్వాత గోదావరి గోదావరి పుష్కరాల సందర్భంగా పుష్కరాల సరికే రిలీజ్ అయితే దిగువ ప్రాంతంకి ఎక్కడైతే వెళ్తామో అక్కడ నీరు మెల్లమెల్లగా విడిచిపెడితే స్నానాలకి నీరు ఉంటుంది అనేలాగా ఉండాలని ప్లాన్. ఎందుకంటే లాస్ట్ టైం కృష్ణా పుష్కరాలకు కూడా ఇక్కడ బీచ్పల్లి, ఆ, తర్వాత అదేంటిది నరసింహస్వామి క్షేత్రం ఉమ్. కరీంనగర్ లో ఒకటి ఉంది. అవును. వాటన్ని దగ్గర కూడా నీరు చాలా తక్కువ ఉంది, రాళ్ళే తేలి ఉన్నాయి. ఓకే. సో ఇట్లాంటి క్షేత్రాలు ఇబ్బందికి వెళ్లకుండా ఉండడం కోసం ముందే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి జాతికి అంకితం చేసిన తర్వాత
ఏదైతే గోదావరి పుష్కరాలు వస్తున్నాయో ఆ సమయంలో ఎక్కడైతే నీరు ఎద్దడి ఏర్పడిందో అక్కడ విడిచిపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలా ఓకే. అనుకుంటే 2014 నుంచి 19 మధ్యలో గోదావరి కృష్ణ కలపాలనుకుని ఆయన కాలు కలిపాడా లేదా చంద్రబాబు నాయుడు? అవును. చేసి చూపించాడు కదా. అవును. గోదావరి కృష్ణ కలపాలనుకున్నాడు. ఇది ఇప్పుడు కాదు, మొట్టమొదటిసారి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు వాజ్పేయి గారి కళ ఇది. ఇది హైవేల అనుసంధానంతో పాటు నదుల అనుసంధానం అనే కళ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే గోదావరి కృష్ణా జలాలని కలపడం కూడా జరిగింది కాలువల్లో, కాలువల అవును. రూపంలో. మరి ఇప్పుడు చేస్తా ఉంటే కూడా చేస్తారు. చేసినప్పుడు ఖచ్చితంగా బురద జల్లే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే పేరు ఇచ్చేస్తుంది కదా టీడీపీ. అవును. ఆబ్వియస్లీ అప్పుడెప్పుడు హైటెక్ సిటీ కట్టిన దాన్నే ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. మరి రేపు పోలవరం ప్రాజెక్ట్ నుండి చెప్పుకుంటారుగా, అవును. నాగార్ సాగర్ ఇప్పుడు చెప్పుకుంటున్నారు. అలాగే ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ గురించి చెప్పుకుంటారు. చెప్పుకుంటే వీళ్ళు ఏం చేశారు, ఏం చేశారు, ఎంతసేపు మీరు బానిసలుగా బతకండి అని చెప్పి పైసలు పంచారు. ఓకే. అది మీ మైనస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు డైవర్షన్ అమౌంట్ కాదు, డైవర్షన్ పాలిటిక్స్. డైవర్షన్ జరిగిపోయింది, అమౌంట్ డైవర్షన్ జరిగిపోయింది కాబట్టి అసలు వీళ్ళు స్టార్ట్ చేసిన సంప్రదాయమే ఒక శాఖలో ఉన్న డబ్బులు ఇంకో శాఖకు ఉపయోగించుకోవడం, ఒక శాఖలో ఉన్న నిధులు ఇంకో శాఖకి, ఓ, అన్ని శాఖలు కూడా మళ్ళించి మళ్ళించి మళ్ళీ పథకాల కింద ఇచ్చారు. అది అవును. చాలా బ్లండర్ మిస్టేక్. ఒక రకమైన బ్యాడ్ సౌత్కి తెరలేపారు. ఓకే. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది 27 కల్లా పూర్తి అయితే అప్పుడు అప్పుడు కూడా ఇంక వేరే రకమైన పాలిటిక్స్ ఎత్తుకుంటారేమో. ఓకే. ఇంకేం మాట్లాడలేదు. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.